క్యూఆర్ కోడ్డుపై కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలని పేర్ని నాని విమర్శించారు. క్యూఆర్ కోడ్డు బీరే కొత్తగా కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ హయాం నుంచి మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్డు పద్ధతి ఉందన్నారు పేర్ని నాని. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూఆర్ కోడ్ అంటున్నారు. మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్. రాష్ట్ర వ్యాప్తంగా 3736 అధీకృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే, సాధారణంగా ఎక్కడన్నా 10 షాపులకో 100 షాపులకో లేదా బాగా అయితే 500 షాపులకో 1000 షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకోవచ్చు. రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలుంటే, అంటే రిటైల్ అవుట్లెట్లు, పర్మిట్ రూములు కూడా 3736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు, ఎంతగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశారు. మీరు చెప్పండి, పర్మిట్ రూమ్లో స్కాన్ చేసేది ఎవడు? పర్మిట్ రూమ్లో సప్లై చేసే సరుకు స్కాన్ చేసేది ఎవడు చేస్తున్నాడు స్కాను? 2, ఈ రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలు, 3736 పర్మిట్ షాపులు ఉంటే 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు అన్నమాట. వాస్తవమా కాదా? ఒక పంచాయతీలో 5, 6, 7, పెద్ద పంచాయతీ అయితే 10, 15, 20 బెల్ట్ షాపులు ఉన్నాయి కదా. సాక్షాత్తు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నారా చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయనే ఒప్పుకున్నాడు. నారాయణ కావాలంటే మీరు ఆ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వీడియోలు చూడండి ఒకసారి. ఆయన చెప్పాడు, మీనా ఎక్సైజ్ కమిషనర్ మీనాతో మాట్లాడుతూ